వివేక హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంతో పోలిస్తే బహుశా ఇప్పుడు ఎక్కువ సమయం ఉన్నట్టున్నాడు. నాకు గుర్తులేదు సరిగ్గా, కానీ వివేక హత్య తర్వాత సీఎంగా ఉన్న పీరియడ్తో పోలిస్తే ఇప్పుడు 1 year దాటిపోయింది కదా. మరి వివేక హత్య కేసు ఏమైంది? సునీతకు న్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు మరి వివేక హత్య కేసులో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకేయలేకపోతున్నారు? ఎందుకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయలేకపోతున్నారు? కారణం ఏంటి? ఆ కేసు సిబిఐ పర్వ్యూలో ఉంది. కేంద్రంతో లింక్ అయి ఉన్న ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు నిస్సహాయతే మనకు కనబడుతోంది. అదంతేందుకు జగన్కు అదాని 1750 కోట్లు లంచం ఇచ్చాడంటే కూడా ఏమీ చేయలేని పరిస్థితి కదా. ఆ ఒప్పందాలు కూడా రద్దు చేయలేదు కదా. కనీసం ఒప్పందాలు కూడా రద్దు చేయలేదు. ఒప్పందాలు రద్దు చేస్తే 3000 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని సమర్థించుకున్నారు కదా. పోనీ ఒప్పందాలు రద్దు చేయకండి, లంచం తీసుకున్నాను ఎందుకు లోపలేయలేదు జగన్మోహన్ రెడ్డి? మీరే చెప్పారు కదా, కోర్టుకు వెళ్ళారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ముందు వాదించారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు, అవినీతి జరిగింది అని చెప్పారు కదా. మరి అవినీతి జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ఇప్పటికీ కూడా దానిపైన ఇంతవరకు ఒక్క కేసు లేదు?